నమస్కారం అందరికీ. ఒకసారి నేను తిరుమల దర్శనానికి వెళ్ళాను. అక్కడ ఒక టాక్సీ డ్రైవర్ నా దగ్గరికి వచ్చి, నా దగ్గర క్యాష్ ఉంది, మీరు 2000 రూపాయలు నా ఫోన్పేకు ట్రాన్స్ఫర్ చేస్తారా అని అడిగాడు. అతనిచ్చిన నోట్లను చూసి సాధారణంగానే అనిపించడంతో నేను ట్రాన్స్ఫర్ చేశాను. కొద్దిసేపటికి మరో వ్యక్తి కూడా అదేవిధంగా 2000 రూపాయలు అడిగాడు. అతని దగ్గర ఉన్న నోట్ల బండిల్ చాలా కొత్తగా కనిపించింది. అప్పుడు నేను పెద్దగా ఆలోచించకుండా ట్రాన్స్ఫర్ చేశాను. కొన్ని నెలల తరువాత మళ్ళీ తిరుమలకు వెళ్ళినప్పుడు ఏటీఎం దగ్గర మరో వ్యక్తి వచ్చి మళ్ళీ అదే మాట అన్నాడు. అతని చేతిలో కూడా కొత్త నోట్ల బండిల్ ఉంది. అప్పుడు నాకు అనుమానం వచ్చింది. ఎందుకు అందరు 2000 రూపాయలు అడుగుతున్నారు? ఎందుకు కొత్త నోట్ల బండిల్స్? నేను తీసుకున్న ఆ డబ్బులను బయటెక్కడా ఉపయోగించలేదు. ఆలయంలోనే హుండీలో వేశాను. కానీ ఆలోచిస్తే ఇది ఏదో నకిలీ నోట్లు స్కామ్ అయి ఉండొచ్చు అని అనిపించింది. అప్పుడు అర్థమైంది, కొందరు నిజమైన వాళ్ళు ఉండొచ్చు, కానీ కొందరు ఇలాంటి చోట్ల మన నమ్మకాన్ని ఉపయోగించుకుని నకిలీ నోట్లతో మోసం చేయొచ్చు. ఇది నేను భయపెట్టడానికి కాదు, సెల్ఫ్ అవేర్నెస్ కోసం మాత్రమే చెబుతున్నాను. దయచేసి ఈ విషయాన్ని ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడవచ్చు. ధన్యవాదాలు.